పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో కీలక ఘట్టానికి నాంది పడింది. అతి ముఖ్యమైన స్పిల్ ఛానల్ పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రాజెక్టు పనులు సగానికి పైగా పూర్తయినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటి వరకు 53,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వివరించారు. సోమవారం పోలవరంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పనులను సమీక్షించారు. అమరావతి నుంచి హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రి విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. తర్వాత పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్ ఛానల్ పనులను ప్రారంభించారు. ఈ స్పిల్ ఛానల్ ద్వారా దాదాపు 18.5 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపడతారు. స్పిల్లింగ్ బేసిన్కు ఆనుకుని ఉండే నదీ జలాలను మళ్లీ ప్రధాన మార్గంలోకి మళ్లించేందుకు స్పిల్ ఛానల్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. వచ్చే సీజన్ నాటికి ఈ పనులు పూర్తి చేసి నీళ్లు మళ్లించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన స్పిల్ ఛానల్ పనులను నవయుగ సంస్థ చేపట్టింది. ఈ పనుల్లో భాగంగా 22,000 కాంక్రీట్ బ్లాకులను నిర్మిస్తున్నారు. స్పిల్వే నుంచి అత్యంత వేగంగా తీవ్రమైన ఒత్తిడితో దూసుకొచ్చే నదీ జలాలు కిందనున్న మట్టి, ఇసుక ధ్వంసం చేయకుండా ఈ కాంక్రీట్ బ్లాకులు అడ్డుకుంటాయి. 1470 మీటర్ల పొడవుతో స్పిల్వే నిర్మిస్తున్నారు. ఇప్పటికే రేడియల్ గేట్ల కోసం పిల్లర్ల నిర్మాణం కొనసాగుతోంది. మొత్తం 54 పిల్లర్లను నిర్మిస్తున్నారు. పోలవరం స్పిల్ ఛానల్కు కాంక్రీట్ పనులు ప్రారంభించిన ముఖ్యమంత్రి డయాఫ్రామ్ వాల్ పనులతో పాటు నది మళ్లింపు మార్గాల పనులను పరిశీలించారు. తర్వాత రైతులు, విద్యార్థులతో మాట్లాడారు. నీళ్లుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యవసాయానికి నీళ్లుంటే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. ఒక పక్క ఈరోజు దేశంలో మీరు చూస్తే కరువు, ఇంకో పక్క తుఫాన్లు, ఈ రెండు కూడా మనం ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఆలోచించింది, ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నదుల అనుసంధానం పూర్తి కావాలి. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం దగ్గర నుంచి నెల్లూరు వరకు అన్ని నదులు అనుసంధానం చేస్తాం. వంశధార, నాగావళి, ఇక్కడికి వస్తే గోదావరి, కృష్ణ, ఇంకొంచెం ముందుకు పోతే పెన్నా, మధ్యలో చిన్న చిన్న నదులు చాలా ఉన్నాయి, శారద, ఇలాంటి చాలా నదులు ఉన్నాయి. అన్ని అనుసంధానం చేస్తాం. ఈ అనుసంధానం వల్ల ఎక్కడ వర్షం పడినా మొత్తం ఈ ప్రాంతానికి అంతా కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. అనేక ఆలోచనలు చేస్తున్నాం. ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే రైతుల సహకారం, 5 కోట్ల ప్రజల సహకారం ఈ ప్రభుత్వానికి అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతులు, విద్యార్థులతో సమావేశం తర్వాత అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 53 ప్రాజెక్టులు రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం కోసం, అదే సమయంలో ఎక్కడికెక్కడ లోకల్గా ఉండే ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా వార్ ఫుటింగ్ మీద పనిచేపిస్తున్నాం. ఈ సంవత్సరం 200 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి ఏలేరు రిజర్వాయర్కి, ఇటు కృష్ణా డెల్టా తీసుకెళ్తున్నాం. ఏలేరు రిజర్వాయర్లో పురుషోత్తపట్నం ద్వారా మొత్తం ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాం. డిసెంబర్ వరకు ఫస్ట్ క్రాప్కి నీళ్లన్నీ ఏలేరులో పెడతాం. ఏలేరు ఫిలప్ చేస్తాం. రెండో పంట కూడా ఇబ్బంది లేకుండా నీళ్లు వస్తాయి. అదే మరి కృష్ణా డెల్టాకి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్లో ఆ నీళ్లు పెట్టి పట్టిసీమ, చింతలపూడి రెండు కూడా తీసుకెళ్లి కృష్ణా డెల్టాలో కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకొక పక్కన జూన్ 1 కంతా నీళ్లు ఇస్తాం. జూన్ 1కి నీళ్లు ఇస్తాం. 2 కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా జూన్ 1 నుంచి పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల సైక్లోన్ కంటే ముందే పంట చేతికి వస్తుంది. వచ్చే నెలకు పోలవరం డయాఫ్రామ్ వాల్, జెట్ గ్రౌంటింగ్ పూర్తవుతాయని వెల్లడించిన ముఖ్యమంత్రి 2019 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలిపారు.